ప్రస్తుతం మనం తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. అంటే నిరుద్యోగులు అనేక దఫాలుగా వాళ్ళు పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అటు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, చిక్కడపల్లిలో కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ నిరసనలు, ధర్నాలు ఎక్కువైనటువంటి సందర్భం ఉన్నది. కీలకంగా మారినటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి 5,000 నోటిఫికేషన్ విడుదల చేయడంతో వీళ్ళందరూ కొంత ఆగ్రహించి గతంలో ఉన్నటువంటి డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తే ఇప్పుడు కేవలం దాంట్లోనే 5,000 నోటిఫికేషన్కి ఆమోదం తెలపడం ఆ ప్రభుత్వం ఇది కొంత విచారకరం అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నటువంటి సందర్భం. ఇదే తరుణంలో అనేక వినతి పత్రాలు కూడా అటు పోలీస్ శాఖకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా పోలీసు శాఖ నుంచి కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఎలాంటి తీర్పు రాకపోవడంతో, వాళ్ళు ఎటువంటి స్పందన రాకపోవడంతో మళ్ళొకసారి ఉద్యమించి ఈరోజు పెద్ద ఎత్తున ఒక ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నారు. మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఇదంతా కూడా ఆ పోలీసుల బందోబస్తుతో, పోలీసుల పహారాతో నిండిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మొత్తం కూడా రవీంద్ర భారతి చుట్టుపక్కల ఎవ్వరు కూడా కనపడకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అవతల ఇచ్చినటువంటి మీడియా గ్యాలరీ ఏదైతే ఉండదో ఆ మీడియా పాయింట్ మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కనపడతా ఉన్నారు. అంటే ఎవరిని కూడా ఇందులోకి రానియకుండా వీళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా తీసేసే పరిస్థితిలో వీళ్ళు ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఉన్న పోలీస్ శాఖ మొత్తం కూడా అవతల రోడ్డుకి ఇరువైపులా కూడా గస్తీ కాస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. పోలీసుల మోహరింపు కొన్ని వేల మంది, వందల మంది పోలీసులు ఇక్కడ మోహరించిన సందర్భం అయితే మనకు ఉన్నది. అంటే ప్రధానంగా వాళ్ళు 20,000 నోటిఫికేషన్ మాకు కావాలి, 5,000 నోటిఫికేషన్ ఏం చేసుకోవాలి, ఎంతమందికి ఇస్తారు అని చెప్పి దాంట్లో భాగంగా జీవో 46 కావచ్చు, ఇట్లాంటి కొన్ని జీవోల వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్కే 3,000 పోస్టుల దాకా హైదరాబాద్కే పోతాయి దాదాపుగా అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కేవలం మిగిలిన జిల్లాలకు 2,000 ఇస్తే ఆ 2,000 కూడా మిగిలిన జిల్లాలకు అన్నిటికీ ఎట్లా మీరు డివైడ్ చేస్తారు? కొన్ని జిల్లాలకు అసలు పోస్టులు రాకుండా పోతూ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా 20,000 నోటిఫికేషన్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని చెప్పి వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క పోలీసు నిర్బంధం చేసినా కూడా పోలీసులను కూడా వాళ్ళు మేము కూడా పోలీసు అభ్యర్థులం ఉన్నాం, మమ్మల్ని కూడా మీరు కాపాడాలి, మీరు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని కూడా వేడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ అంటే ఎవరైతే ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారు దాని మీద ఎటువంటి స్పందించకపోవడం ఇది కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో శివధర్ రెడ్డి చెప్పినట్టుగా 19,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో అని చెప్పి ఏదైతే చెప్పినారో వీళ్ళు దాన్నే పట్టుకొని ఈరోజు 19,000 నోటిఫికేషన్ వస్తుంది, మనకు 20,000 పోలీసు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని చెప్పడంతో గ్రామాలలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మళ్ళీ పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. దాంట్లో భాగంగా మళ్ళీ 1,000 ఫీజులు ఖర్చు పెట్టి ఫీజులు కట్టి 1,000 కోచింగ్ సెంటర్లలో పోసి మళ్ళీ మేము కోచింగ్ తీసుకున్న సందర్భంగా కేవలం 5,000 నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది ఇది ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు నిరాశ చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా 20,000 నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా మేము ఈ ఉద్యమాలను ఆపమని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇదంతా కూడా పోలీసు పహారాతో నిండిపోయినటువంటి సందర్భం ఉన్నది. అంటే ఇందులో భాగంగా కేవలం మరి నిజంగానే ఇప్పుడు 20,000 నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తున్నదా, లేకనంటే ఇంతే మొండిగా వ్యవహరించి ఇంకా నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి వెయిట్ చేయాల్సినటువంటి తరుణం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దానికోసం 2-3 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇంకా ఏం లేదు, వ్యాన్లు కూడా రెడీ చేసుకుని సిద్ధం చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని లాక్కెళ్ళే పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఎవరు రోడ్డు ఎక్కినా కూడా వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఎవరు రోడ్డు ఎక్కినా కూడా వాళ్ళని రోడ్లు ఎక్కడించే పరిస్థితి లేదు. ఎక్కడ నిర్బంధం ఎక్కడ ధర్నాలు చేసినా, ఎక్కడ నిరసనలు జరిపినా, ఎక్కడ క్వశ్చన్ చేసినా కూడా ఒక నిర్బంధంతో అడ్డుకునే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉన్నదని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున 1,000 మంది పోలీసులతోటి ఈరోజు అటు రవీంద్ర భారతి కావచ్చు, ఇటు పోలీస్ హెడ్ క్వార్టర్స్, అసెంబ్లీ చుట్టుపక్కల మొత్తం కూడా లకిలికప్పుడు మెట్రో స్టేషన్లలో కూడా వీళ్ళ పహారా ఉన్నది, కొనసాగుతూ ఉన్నదని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి చూడాలి
ఏం చేయబోతా ఉన్నారు ఏంది మరి నిజంగానే ఇప్పుడు నిరుద్యోగులు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉన్నదా ఏందనేది కూడా ఒకసారి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుంది, నిరుద్యోగులు ఇక్కడికి వస్తే ఏ రకంగా ఉంటుంది, మరి ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగులు ఇక్కడికైతే ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ లేదు. దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళు అనేక నిరుద్యోగుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ల పాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని కోర్టులకు తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడిగినందుకు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా మేధావులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ చూద్దాం మరి ఏం జరుగుతుంది. నిజంగా ఈ రోజుతోటన్నా అంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముట్టడి అనేది ఇది చిన్న విషయం కాదు. ఈ రోజుతోటన్నా మరి ప్రభుత్వం ఏమన్నా స్పందించి వీళ్ళకు ఈ ఎగ్జామ్స్ కొంత ఆపి పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఏమన్నా పెంచే అవకాశం ఉన్నదా, లేదంటే ఇప్పుడున్నటువంటి 5,000 ఉద్యోగాలతోటే ఆ నోటిఫికేషన్ తోటి కంటిన్యూ చేసి మేము ఇట్లనే చేస్తామని చెప్పి ఏదన్నా చూపెట్టే ప్రయత్నం చేస్తాం అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి.